అమెరికాలోని ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు జరిగాయి. ఉతా స్పానిష్ ఫోర్క్లోని రాధాకృష్ణ ఆలయంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. రాత్రిపూట భక్తులు ఆలయంలో ఉండగానే ఫైరింగ్ చేశారు. గోడలోకి 20 నుంచి 30 బుల్లెట్ల వరకు దూసుకెళ్లాయి. దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. గత నెలలోనూ ఈ టెంపుల్ పై కాల్పులు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు జరిగాయి. ఉతా స్పానిష్ ఫోర్క్లోని రాధాకృష్ణ ఆలయంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపాయి. ఈ దేవాలయంలో గత నెలలో కూడా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రిపూట భక్తులు ఆలయంలో ఉన్న టైంలోనే ఫైరింగ్ చేశారు దుండగులు. గోడల్లోకి 20 నుంచి 30 బుల్లెట్ల వరకు దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే గత నెలలో కూడా ఈ టెంపుల్ పై కాల్పులు జరిగినట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమెరికాలోని ఇస్కాన్ టెంపుల్లో కాల్పులు జరిగాయి. భక్తులు అక్కడ ఉన్న సమయంలో రాత్రి సమయంలోనే కాల్పులు జరిగాయి. దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది? ఎందుకని కాల్పులు చేస్తున్నారు? రధిక, అమెరికాలోని ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు జరిగాయి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా భారత్ డిమాండ్ చేస్తుంది. అమెరికాలోని రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి కూడా భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. ఇక ఈ మేరకు దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఉతాహ్లోని స్పానిష్ పార్క్ లో ఉన్న ఇస్కాన్ రాధాకృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. భక్తులకు ఆలయ అధికారులకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కూడా సూచించారు. హోలీ వేడుకలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇస్కాన్ దేవాలయం. ఈ నేపథ్యంలోనే అక్కడ భక్తులు భారీగా వెళ్తూ ఉంటారు. విద్వేషంతో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారని చెప్తున్నారు. ఇక రాత్రిపూట భక్తులు అతిథులందరూ కూడా ఆలయంలోనే ఉంటారు. ఉండగానే ఈ ఘటన జరిగినట్లు చెప్తున్నారు. ఇక ఆలయానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది ఆర్థికంగా కూడా అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆలయ తోరణాలు గోడల్లో కూడా సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు దూసుకెళ్లినట్టు చెప్తున్నారు. గతంలో సైతం ఈ ఆలయంపై దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇస్కాన్ ఆలయ సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక విద్వేషంతో ఈ దాడులు జరిగినట్లుగా చెప్తున్నారు. గత నెలలో కూడా 3 సందర్భాల్లో ఈ గుడిపై కాల్పులు జరిగినట్లుగా టెంపుల్ కి సంబంధించిన అధ్యక్షుడు వాయ్ వార్డెన్ తెలియజేశారు. ఇక స్వాగత తోరణాలు గోడలు కిటికీలో బుల్లెట్లు దిగడం వల్ల మరి దొండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం ఆలయం అంతా కూడా దెబ్బతిన్న నేపథ్యంలో భారీగా కూడా దీనికి ఆర్థిక నష్టం కూడా జరిగినట్టు చెప్తున్నారు. అంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. అయితే ఇటీవల అకస్మాత్తుగా కాల్పులు ఘటనలు చోటు చేసుకుంటున్నట్టుగా కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అంటే హిందూ దేవాలయాన్ని టార్గెట్ గా చేసుకుని ఇస్కాన్ టెంపుల్ పై గతంలో కూడా దాడులు జరిగాయి. కానీ ఇప్పుడు విద్వేషంతో కొంతమంది కావాలని దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్ కు సంబంధించిన టెంపుల్ కు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఎక్కడెక్కడ దాడులు జరిగాయనేది వారు ఫోటోలు కూడా కొన్ని విడుదల చేశారు. కానీ కాల్పులు జరిపిన నేపథ్యంలో అక్కడికి వచ్చిన ఎవరైతే భక్తులు కానీ ఇతర అతిథులందరూ కూడా రాత్రి సమయంలో అక్కడ ఉన్న నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగి ఉండొచ్చు అనేది కూడా అక్కడ వచ్చిన భక్తులు కానీ ప్రముఖులందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఇక మార్చి 9న సైతం కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే జరిగినట్టు చెప్తున్నారు. లాస్ ఏంజల్స్ లో ఖలిస్తానీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ముందు చినో హిల్స్ లో ఉన్న బొచెన్ స్వామి అక్షర పురుషోత్తరం స్వామినారాయణ సంస్థ హిందూ దేవాలయంపై కూడా గతంలో దాడి జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే హిందూ దేవాలయాన్ని టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా భారత ప్రభుత్వం అక్కడ ఉన్న భారత స్థానిక అధికారులను అమెరికా ప్రభుత్వాన్ని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. రాధిక, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.